ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగాలని పలువురు అన్నారు. బడ్జెట్ కేటాయింపు, మారుతున్న పరిస్థితుల్లో అనుగుణంగా సిలబస్లో మార్పు, శిక్షణ నైపుణ్యాలతో కూడిన విద్య ఇచ్చినప్పుడే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ విద్యపై నిర్వహించిన ప్రజాభిప్రాయానికి పలువురు విద్యావేత్తలు, మేధావులు, అధ్యాపక, ఉపాధ్యాయులు, సంఘం ప్రతినిధులు, ప్రాథమిక విద్య నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరై ఆయా స్థాయిలో విద్యను పటిష్టం చేసేందుకు వారి అభిప్రాయాలను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా చైర్మన్ ఏ మురళి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో వివిధ స్థాయిల్లో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని, కళాశాలలు, పాఠశాలను సందర్శించి యూనివర్సిటీల్లో మేధావులు, విద్యావేత్తలతో అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు. సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడంలో ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తున్నామని, గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ప్రభుత్వ విద్య బాగా ఇబ్బందుల్లో ఉందని, విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థుల నమోదు బాగా పడిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో పటిష్ట విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్కు అప్పచెప్పిన పనిపై తాము సీరియస్గా దృష్టి కేంద్రీకరించి పిల్లలు, తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ అందరితో సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు 2 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని, నల్గొండ జిల్లా 3వదని, సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తామని, ఏం చేస్తే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ప్రజలకు మేలు జరుగుతుందో అలాంటిది ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి స్వాగతోపన్యాసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విద్యాశాఖలో పెను మార్పులు తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా విద్యార్థులు మెస్ ఛార్జీలను 40% పెంచిందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర స్థాయి నుండి బహుళ క్రమశిక్షణ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో సైతం వివిధ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశామని, వారు ఎప్పటికప్పుడు పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యపై చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, గుణాత్మక విద్యను అందించడంలో సత్ఫలితాలను ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విఘ్నేశ్వర్ మాట్లాడుతూ విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన పనిని తాను చేస్తుందని, అభిప్రాయాలను, సూచనలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. అభివృద్ధికి విద్య ఒకటే మార్గమని, అదే సాధనమని, విద్యా కమిషన్ తరఫున నాణ్యమైన విద్యను భవిష్యత్ తరాల విద్యార్థులకు అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. మరో సభ్యుడు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పునర్నిర్మించేందుకు విద్యా కమిషన్ తరఫున కృషి చేస్తామని, విద్యార్థి కేంద్ర బిందువుగా తాను అభిప్రాయాలన్నింటినీ సేకరిస్తున్నట్లు తెలిపారు. మరో సభ్యురాలు జ్యోత్స్నారెడ్డి మాట్లాడుతూ విద్యా కమిషన్ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో వివిధ జిల్లాల నుండి, ఆయా వర్గాల నుండి వచ్చిన అభిప్రాయాలన్నింటినీ సేకరించి ఏ అంశంలో అభివృద్ధి చేస్తే విద్యా వ్యవస్థ పటిష్టమవుతుందో అందుకు తమ సూచనలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓ అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఓఎస్డి ప్రొఫెసర్ అంజిరెడ్డి, ఎన్సీ కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దస్రునాయక్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాపయ్య, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డితో పాటు అధ్యాపకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ అందరి అభిప్రాయం తీసుకోవడానికి మన నల్గొండ జిల్లాకి కమిషన్ బృందం రావడం ఎంతో సంతోషంగా ఉంది. సార్, మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చొరవ కూడా విద్యాశాఖని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 40% డైట్ ఛార్జెస్ పెంచడంతో పాటు రాష్ట్ర స్థాయిలో మన వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మిడ్ డే మీల్స్ అయినా కావచ్చు, ప్రతి ఒక్కరికి నాణ్యత పూర్ణ విద్యతో పాటు భోజనం అందించాలి. ఆ క్రమంలో మన నల్గొండ జిల్లాకి విచ్చేసి అన్ని సక్రమంగా జరుగుతున్నాయి గత ఒక 1 year నుంచి.
సో మేము మా అందరి టీచర్స్కి వార్డెన్స్కి కూడా అభినందన ఇస్తా ఉన్నాం సార్. సార్ మన జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్తో పాటు ఉన్నత విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి సార్. కొన్ని కాసేపులో మనకి ఎంజీ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ కూడా జాయిన్ అవుతూ ఉన్నాం సార్. సో ఐ వుడ్ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ చైర్మన్ గారు టు ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్. హాఫ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే సర్వీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, హవర్ బేస్డ్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో నౌ పర్పస్ ఏంటంటే సో లైక్ ది హోల్ థింగ్ ఈజ్ లైక్ ది చైల్డ్, ది స్టూడెంట్ షుడ్ బి ఇన్ ద సెంటర్. సో నౌ అరౌండ్ ది స్టూడెంట్ ఐ థింక్ హౌ డూ ఇంప్రూవ్ ద సిస్టమ్ అదనమాట. అంటే అందరూ అనుకుంటారు కదా, అంటే మేము ఏంటంటే 33 జిల్లాలు తిరుగుతాం. సో 33 జిల్లాలో కూడా ఏమనుకుంటారు అంటే ఫస్ట్ టైం యాజ్ సచ్ వీఆర్ కమింగ్ అనుకుంటారు. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం యాజ్ సచ్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో అందుకని దయచేసి ఈ కావాలని కూడా మీరు దరఖాస్తు ఇవ్వడం వల్ల ఇంకేమనుకుంటే ఆఫ్టర్ దిస్ మీటింగ్ వీ కెన్ గివ్. బట్ ఇక్కడ మాత్రమే మనం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. Only for the year students they are pending. For example, deputy DIA post is there, sir, and that is pending for the long. So that and principals also pending for long. So what I request, sir, they should be given annually. These are my request to you, sir. Thank you very much. ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ అనేది మాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ తీసుకొని చెప్తా. ఎప్పుడో 12th వరల్డ్ వార్స్ గురించి చెప్తున్నారు. ఒకవేళ నేను వరల్డ్ వార్స్ గురించి ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ మీరు అందరు నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి నాకు చెప్తారు. ఎందుకంటే దాని నుంచి మీరు స్ఫూర్తి పొంది మన దేశం మీద భక్తి ఉండాలి కదా. దేశం మీద భక్తి ఉండడం ముఖ్యమా, లేకపోతే కరెంట్ మన సిచ్యువేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ వెతకడం ముఖ్యమా? అంటే ఇప్పుడు సొల్యూషన్ వెతకడమే ముఖ్యం కదా. అయితే ఈ సొల్యూషన్ వెతికే క్రమంలోనే టెక్స్ట్ బుక్స్లో కూడా ఆ నాలెడ్జ్ ఇవ్వాలని అనుకుంటున్నా. అయితే సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్గా 61 చాప్టర్స్ ఉంటాయి తెలుగు టు సోషల్ వరకు. ఆ సిలబస్ని కొంచెం మాకు తగ్గించాలి, ఇంకా అప్డేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. అంతేగాని ఎప్పుడో పాతవి జరిగినవి మాకు అవి అవసరం లేదు. ఇప్పుడు మేము యుద్ధాలు చేయమంటారు, అవి నాలెడ్జ్ తీసుకొని మార్నింగ్ 9:30కి వెళ్తాం, ఈవినింగ్ 4:15కి వస్తాం. 9 to ఇప్పుడు మాకు స్టడీ అవర్ ఉంది కాబట్టి 5:15 అవుతుంది. ఇంత టైం మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నేనైతే తినను, ఏం తినకుండా మళ్ళీ చదువుకోవడం అవుతుంది. మార్నింగ్ తొందరగా లేవాలి, ఇదే రొటీన్ అవుతుంది. అందుకే స్కూల్ టైం ఏమైనా తగ్గించేయాలి అనుకోండి, మాకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఏమైనా తెలుస్తుంది బయట నేర్చుకోవడానికి గిట్ట. స్కూల్ టైంని కొంచెం తగ్గిస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. We are giving ration cards to the poor, below poverty line, BPL, to the people who are poor. That means they are not having the money so to buy the daily groceries, all those. For those we are giving the ration card purpose, we are giving everything. Then every BPL family making their students study in the government schools. No student of that family is studying in government schools. Only some students. కొంతమంది ఫ్యామిలీ మాత్రమే, కొంతమంది పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. మిగతా పిల్లలు ఎందుకు చదవట్లేదు? వాళ్ళు ఎలాగో పూర్ కదా, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, తిండికే ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. మరి స్టడీకి ఎలా ఎఫర్ట్ చేస్తున్నారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఎందుకు వాళ్ళు పూర్ అయినా కూడా మా పిల్లలు మంచిగా చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ని వాళ్ళు ప్రియారిటీ ఇవ్వకుండా ప్రైవేట్ స్కూల్స్ని ప్రియారిటీ ఇస్తున్నారు. So there is lacking of quality of education in the government schools. There is no quality of education. Again, as the students said here, there is no computer knowledge in the schools. Computer knowledge is very much important. If 10th class student don't know MS Office, MS Word, MS Excel, then how can he do further opportunities in the intermediate if he doesn't know here? I think my suggestion is, sir, to introduce a vocational course in the schooling also, or skilling course. ఏ కోర్స్ తీసుకుంటే ఏ జాబ్ వస్తుందో కూడా తెలియదు మాకు స్పెషల్ క్లాసెస్ కావాలి. కెరీర్ గైడెన్స్ మీద కొంచెం అవగాహన ఉండాలి. అసలు కెమికల్స్ అంటారు, కెమికల్స్ ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. కెమికల్స్ సరే ఇంతవరకు ఎక్స్పెరిమెంట్స్ ఏమంటే యూట్యూబ్ క్లాసెస్ ఒక ఫోన్ పట్టుకొని చూపిస్తారు, అది మాత్రం మాకు డిజిటల్ క్లాసెస్ ఇంతవరకు ఒక క్లాస్ కూడా జరగలేదు. ప్రతి ఒక్క స్కూల్లో ఆపర్చునిటీ ఉన్నది, ప్రైవేట్ స్కూల్లో పంపించడానికి కూడా అదే కారణం. మీకు ఏమైనా క్లాస్ చేస్తున్నా నో ల్యాబ్స్, నో ఎక్స్పెరిమెంట్స్, ఏది లేదు. ఏమన్నంటే ఫీజు గురించి ఏది తెలియదు మాకు. అదే సార్ అయితే చెప్తాడు టెక్స్ట్ బుక్లు ఉంది అలా ఉంచు, అది అట్లా జరుగుతుంది, అమ్మ ఉంది అది ఏది సార్. టెక్స్ట్ బుక్ ఓన్లీ మాకు టెక్స్ట్ బుక్ కాదు. ఫిజిక్స్ అంటే
సైన్స్కి టెక్స్ట్ బుక్ నో. మాకు ఓవరాల్గా చెప్పాలి, బయట జరిగే దాని గురించి చెప్పాలి.